ప్రముఖ హీరోయిన్ నయనతార, హీరో, నిర్మాత ధనుష్ మధ్య గొడవ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. హీరో ధనుష్ ను తీవ్రంగా విమర్శిస్తూ నయనతార ఏకంగా 3 పేజీల బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేసింది. ఈ వివాదంలో పలువురు హీరోయిన్లు నయనతారకు అండగా నిలుస్తున్నారు. హీరో ధనుష్ మాత్రం దీనిపై స్పందించలేదు. ప్రముఖ హీరోయిన్, ప్రముఖ హీరోల మధ్య అసలు గొడవెందుకొచ్చింది? నయనతారకు 10 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ధనుష్ నోటీసులు ఎందుకు పంపించాడో చూద్దాం. నయనతార తన జీవితంపై ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తోంది. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీలో ఇండస్ట్రీలో తన ప్రయాణం, విఘ్నేష్ శివన్తో తన ప్రేమ, పెళ్లి తదితర వివరాలన్నీ చూపించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా తామిద్దరి పరిచయం, ప్రేమకు దారితీసిన సినిమా నానుం రెడీ తాన్లో ఓ చిన్న సన్నివేశాన్ని తన డాక్యుమెంటరీలో ఉపయోగించుకుంది. సినిమాలో నుంచి చిన్న క్లిప్ను వాడుకోవడానికి ఆ సినిమాను నిర్మించిన ధనుష్ అనుమతి కోసం చాలా ప్రయత్నించింది. అయితే ధనుష్ మాత్రం ఎటూ తేల్చకుండా నయనతారకు ఎలాంటి జవాబు ఇవ్వలేదు. తీరా ఇటీవల నయనతార తన డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశాక ధనుష్ 10 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు పంపాడు. దీనిపై నయనతార మండిపడుతుంది. 3 సెకండ్ల క్లిప్ నానుం రౌడీ తాన్ సినిమాలో నయన్ హీరోయిన్గా చేయగా విఘ్నేష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2015లో సంచలనంగా విజయం సాధించింది. నయన్తో పాటు విఘ్నేష్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా చేస్తుండగానే వారి మధ్య పరిచయం పెరిగి ప్రేమకు దారితీసింది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ సందర్భాన్ని తన డాక్యుమెంటరీలో చూపించాలని నయన్ ప్రయత్నించింది. ధనుష్ అనుమతి కోసం ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఆయన స్పందించలేదు. దాంతో మరో దారి లేక కేవలం 3 సెకండ్ల క్లిప్ను మాత్రమే తన డాక్యుమెంటరీలో వాడుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వివాదం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.